హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి అంతెందుకండి, 10 lakhs లేదా 15 lakhs సరిపోతుంది కదా అని మీరు అనుకుంటున్నారా? అయితే ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్గా వినండి. ఈ రోజుల్లో క్రిటికల్ ఇల్నెసెస్ లైక్ క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ అండ్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ చాలా కామన్గా చూస్తున్నాం. పైగా ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు ఎంత హెల్దీ అయినా, ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా, లేదా మీరు ఇంకా యంగ్స్టరే కదా అని అనుకుంటున్నా, ద ట్రూత్ ఈస్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద సేమ్ టైమ్స్ వేర్ నో వన్ ఈస్ సేఫ్ టుడే. ఎవరికైనా ఎప్పుడైనా ఏ మెడికల్ ఎమర్జెన్సీ అయినా రావచ్చు. కొంతమంది ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు ఇప్పటి వరకు ఒక 10 lakhs తీసుకుందాం, అవసరమైతే ఫ్యూచర్లో పెంచుకుందాం అని కూడా థింక్ చేస్తూ ఉంటారు. బట్ రిమెంబర్, ఇన్సూరెన్స్ కంపెనీస్ మీరు కంప్లీట్గా హెల్దీగా ఉన్నంత వరకు మాత్రమే కవరేజ్ ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. ఒక్కసారి ఏదైనా మేజర్ డిసీజ్ డిటెక్ట్ అయితే లైఫ్ టైంలో కవరేజ్ పెంచుకునే ఛాన్స్ పర్మనెంట్గా మిస్ అయినట్లే. సో ద పాయింట్ ఈజ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ అ ప్రయారిటీ. హెల్తీగా ఉన్నప్పుడే మాక్సిమం పాసిబుల్ కవరేజ్ తీసుకోవడం ఒక స్మార్ట్ డెసిషన్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.